వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుక సందర్భంగా తన సొంత సోదరుడు సీఎం వైఎస్ జగన్ నివాసానికి స్వయంగా వెళ్లి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసి వచ్చారు. తాడేపల్లిలోని తన సోదరుడు నివాసంలో దాదాపు అరగంట పాటు వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఓ ప్రచారం అయితే జోరుగానే జరిగింది. అయితే ఆ సమయంలో వైఎస్ జగన్ తో పాటు ఆయన భార్య వైఎస్ భారతి వైఎస్ షర్మిలను ఆమె కుటుంబాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారన్న సందేహాలైతే ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లోకి వచ్చిన వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుటుంబానికి ఇంటి ఆడపడుచు హోదాలో రాజమర్యాదలతో స్వాగత సత్కారాలు బాగానే జరిగి ఉంటాయా అని సదరు వర్గాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే తాడేపల్లిలోని సోదరుడు వైఎస్ జగన్ నివాసానికి వెళ్లటం, ఆ తర్వాత వారు బయటకు రావటం మినహా లోపల ఏం జరిగింది, అన్నా వదిన వారిని ఎలా రిసీవ్ చేసుకున్నారు, అలాగే మరికొద్ది రోజుల్లో జరగనున్న నిశ్చితార్థ కార్యక్రమానికి వస్తామని వైఎస్ జగన్ ఫ్యామిలీ ఇంటి ఆడపడుచు వైఎస్ షర్మిల కుటుంబానికి భరోసా ఇచ్చిందా? అదేవిధంగా రాజస్థాన్లో జరగనున్న ఈ వివాహ వేడుకకు సైతం తాము హాజరవుతామంటూ ఒక్కగానొక్క మేనల్లుడు వైఎస్ రాజారెడ్డికి కంగ్రాట్స్ చెబుతూ జగన్ ఫ్యామిలీ హామీ ఇచ్చిందా అన్న సందేహాలు సైతం ఫ్యాన్ పార్టీ వర్గాలను చుట్టుముడుతున్నాయని సమాచారం. అయితే వివాహ వేడుక ఆహ్వాన పత్రిక అందిన తర్వాత సోదరుడి నివాసం నుంచి బయటకు వచ్చిన వైఎస్ షర్మిల సైతం విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై సరైన రీతిలో స్పందించలేదని జగన్ పార్టీలోని వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. మరోవైపు తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి కానీ సీఎం నివాసానికి కానీ జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఎవరైనా తమ ఫ్యామిలీలతో కలిసి వెళ్తే తొలుత వారిని శాలువాతో సత్కరించి ఆ తర్వాత తిరుమల శ్రీవారి విగ్రహాన్ని ఆ వచ్చిన ప్రముఖుల చేతిలో పెట్టే ఆనవాయితీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి నేటికి కొనసాగుతూ వస్తుందని, మరి అలాంటిది ఇంటి ఆడపడుచు అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి 2 ఏళ్ల తర్వాత తన ఇంట్లో తొలి శుభకార్యం జరుగుతుందంటూ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు సోదరుడి ఇంటికి వస్తే వాళ్ల స్పందించిన తీరు ఎలా ఉందన్న అంశం మాత్రం ప్యాలెస్ నుంచి వార్త బయటకు రాకపోవటం మాత్రం విడ్డూరంగా ఉందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లోకి వైఎస్ షర్మిల వెళ్లటం నుంచి ఆమె బయటకు వచ్చే వరకు లోపల జరిగిన సంభాషణలు కానీ, కుశల ప్రశ్నలు కానీ, శాలువాలు సత్కారాలు కానీ, కాఫీలు, టిఫిన్లు వగైరా వగైరా అంశాలు కానీ, చివరికి వాటికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడంపై ఫ్యాన్ పార్టీ వర్గాల్లోని ప్యాలెస్ లో ఏమి జరిగి ఉంటుందని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్ గద్దెనెక్కిన కొద్ది రోజులకే ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల తన తల్లి వైఎస్ విజయమ్మను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయిందని, అయితే వైఎస్ షర్మిల తన తల్లిని తీసుకుని ఎందుకు వెళ్లిపోయిందన్న అంశంపై నేటికి ఓ స్పష్టత అయితే లేదని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గాలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఆస్తి తగాదాల కారణంగా వీరిద్దరూ తాడేపల్లి నుంచి వెళ్లిపోయారా? సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేక దారుణ హత్య వెనుక ఇంటి దొంగల హస్తం ఉందన్న విషయాన్ని పసిగట్టి వెళ్లిపోయారా? లేకుంటే దాదాపు అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో తాము సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని వీరు ముందే ఊహించారా అన్న సందేహాలు సైతం ఫ్యాన్ పార్టీలోని ఆయా పార్టీ శ్రేణులను వేధిస్తున్నట్లు సమాచారం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ రోజు బయటకు వచ్చిన వైఎస్ షర్మిల దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టిందని, మరి ఈ సందర్భంగా మరదలు వైఎస్ షర్మిల వదిన వైఎస్ భారతీలు మాట్లాడుకున్నారా లేదా అన్న సందేహాలు సైతం ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.